నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆశ్రయించుదును అంటున్నాడు. బలత్కారాల నుండి నన్ను రక్షించువాడు నీవే. కీర్తనైన యావేకు నేను మొరపెట్టి తిని, శత్రుల చేతి నుండి ఆయన నన్ను రక్షించాను. మృత్యు అలలు నన్ను చుట్టుకొనగా, వరదపూర్ల వలె భక్తిలు నా మీద పడి నన్ను బెదిరించగను. పాతాళపు భాషకు నన్ను ఆరికట్టగను. మరణపూర్లు నన్ను ఆవరించగను. నా శ్రమలు నేను యావేకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థించి తిని. అంటే ప్రతి పల్లెటూరులో కూడా వాళ్ళ గొప్ప ధైర్యం వచ్చింది. మన పక్కనే శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళు మాటి మాటికి విసుక్కొని మాటికి ఈ పొసుకొని వాళ్ళు మన దగ్గర ఉన్నారు. మాటికి వీళ్ళని చూడవలసి వస్తుంది. పొద్దులేసి వీళ్ళ ముఖం చూడవలసి వస్తుంది. వీళ్ళు శాపగ్రస్తులు, మనతో కలవని వాళ్ళు, వీళ్ళు ఏ జన్లో కలిసేవాళ్ళు కాదని చెప్పేసి మాటికి తిట్టుకోకుండా, అట్లనే ఆ తిట్టుకుని వాళ్ళు చేసే కుట్రలన్నింటిని గురించి కూడా దేవుడు వాళ్ళు విడిపించింది. కాబట్టి వాళ్ళకి గొప్ప ధైర్యం కలిగింది. ఇదంతా వాళ్ళు కష్టపడి యోధులందరూ కూడా యుద్ధం చేసి జయించారు. కాబట్టి ఆ జయము ఒకరోజు 2 రోజులతో అయింది కాదు కదా, కొన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి యుద్ధంలో విజయం కలగడానికి. ఆ విజయం కలిగిన తర్వాత ఆయన స్థుతించుకుంటూ ప్రతి సందర్భాన్ని, ఆ జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకొని పాడుతున్నాడు. ఎట్లా విజయం కలిగింది అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన అన్యులు ఏ రకంగా లోపడడం జరిగింది, ఏ రకంగా వాళ్ళకి విజయం కలిగింది, వీళ్ళు ఎట్లా కష్టపడ్డారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పాడుతున్నాడు. పాడిన తర్వాత ప్రవచన రూపంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళకి విజయం కలిగింది అంటే, విజయం జరిగిన తర్వాత పాడింది ఉంది, అపజయం గురించి పాడింది ఉంది, అపజయ కారణాలు బట్టి జరిగిన పాటలు ఉంది, అజ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడిన పాటలు కనబడతా ఉన్నాయి. అట్లనే ఒకవేళ చెడిపోకుండా ఉండటానికి పాడబడిన సందర్భాలు ఉన్నాయి.